ధ్యానంలో ఏమి జరుగుతుందనేది ఆయా వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. మీరు హృదయాన్ని తెరిచి పాడారు. ద్వారాలను తెరవడం మూలంగా ప్రభువు లోపలికి ప్రవేశిస్తారు. Everyone opens their heart based on their Shraddha. ప్రతి ఒక్కరూ తమ శ్రద్ధను బట్టి తమ హృదయాన్ని తెరుస్తారు. సంపూర్ణమైన శ్రద్ధ గలవారికి అనుభవం భిన్నంగా ఉంటుంది. ఇది సూర్యకాంతి మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నట్లుగా ఉంటుంది. తలుపులు మూసివేస్తే అది ముందున్నట్లుగానే ఉంటుంది. కిటికీలు, ద్వారాలను అన్నింటినీ తెరిస్తే ఎక్కువ కాంతి లోనికి వస్తుంది. కాంతిపై ఆధారపడి లోపల నుండి మనల్ని మనం చూసుకునే సునిశితత్వాన్ని పొందుతాము. అంతరంగంలోని అంధకారం అదృశ్యమవుతుంది. So we also make a suggestion that divine light కాబట్టి మనం దివ్య కాంతి మన హృదయపు మూలం నుండి వస్తున్నదని సూచన ఇచ్చుకుంటాము. నా హృదయంలో దైవం ఉన్నాడనేది ఒక ఆలోచన. అది కేవలం ఒక ఆలోచన మాత్రమే. later what happens? తర్వాత ఏమవుతుంది? ఆ ఆలోచన దివ్యత్వపు అనుభూతిగా మారుతుంది. కాబట్టి ఆలోచన అనుభూతిగా మారింది. కొన్ని దైవ లక్షణాలను మనం నిరంతరంగా అనుభూతి చెందుతూ ఉంటే అప్పుడు మనం ఆ దైవంగా మారడం ఆరంభిస్తాము. You see, the idea of presence of God దివ్య అస్తిత్వపు ఆలోచన చాలినంత ఉండడం మంచిదే, కానీ మనల్ని సంతృప్తి పరిచేంత మేరకు మాత్రం కాదు. భగవంతుడు ఉన్నాడనే ఆలోచన లేదా నమ్మకం ఉండి ఆయన అస్తిత్వాన్ని మనం అనుభూతి చెందడం తర్వాతి మెట్టవుతుంది. కానీ అనుభూతి చెందడమే అంతా కాదు. అస్తిత్వాన్ని అనుభూతి చెందడమే అన్నీ కాదు. ఇది ధనవంతుని ఇంటికి వెళ్ళి వారిచ్చే ఆతిథ్యాన్ని ఆనందించటం వంటిది. after months of staying with your friend, enjoying the rich hospitality, you wonder, I wish I was also rich. ధనికుడైన మీ స్నేహితుని ఆతిథ్యాన్ని ఆనందిస్తూ కొన్ని నెలలు ఉన్న తరువాత నేను కూడా ధనవంతుడినైతే బాగుండు అని ఆశిస్తాం. అప్పుడు ఐశ్వర్యాన్ని అనుభూతి చెందడం నుండి ధనవంతునిగా కావాలనుకుంటాం. Experiencing the divine, now you want to become divine. So this transition happens at each stage. The దైవత్వపు humans అస్తిత్వాన్ని అనుభూతి చెందటం, అనుభవాన్ని పొందడం నుండి ఇప్పుడు దైవంగా అవ్వాలనుకుంటావు. అలా ప్రతి దశలో పరివర్తన సంభవిస్తుంది.